Hello guys, welcome to my channel. USA Guntur to USA vlogs. Plano from Guntur. మీరు చూస్తుంది ఈరోజు ఈవెంట్ జరుగుతుందన్నమాట. ప్లానోలో అది చర్చ్ తరఫున సెయింట్ ఎలిజబెత్ చర్చ్ నుంచి వాళ్ళు ఏంటంటే మెయిల్స్ పంపించారు. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు చర్చ్కి వెళ్ళే వాళ్ళకి. మా హస్బెండ్ దాంట్లో చర్చ్ అంతకుముందు ఇయర్ అయితే వీక్లీ వెళ్ళేవారు. నేను వచ్చాక కొంచెం లాంగ్గా ఉన్నాను, మేము ఎక్కువ వెళ్ళట్లేదు. అయినా ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. వాళ్ళు మెయిల్స్ పెడతారు ఏమన్నా ఈవెంట్లో చర్చ్ వెళ్ళినప్పుడు. అలా ముందు రోజు ఈవెంట్ ఉంటే ఇది ఈస్టర్ ముందు జరిగే ఈవెంట్స్ అనమాట. చాలా చోట్ల చూసాను. ఎందుకంటే నేను వెళ్ళే చర్చ్లో కూడా అక్కడ ఈస్టర్ ముందులాగా ఫుడ్ పార్టీ పెట్టారు పోట్లాగా. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఇలా ఫుడ్ పార్టీ జరిగిన ఆ చర్చ్లో నేను చూపిస్తాను ఎలాంటి ఫుడ్స్ ఉంటాయో యూఎస్లో చూపిస్తాను. ఇక్కడ జరిగిన వీళ్ళందరూ ఇది ఫుడ్ సెక్షన్ అనమాట. స్టాల్స్ పెట్టారు. క్లాత్స్, గేమ్స్, ఫుడ్ సెషన్ లాగా పెట్టారు. మనం ప్రైస్ చూసి టికెట్ అక్కడ రెంట్లో ఉంది రూమ్ బయట. అక్కడ మనం కాస్ట్ ఏమైనా చెప్తే కాస్ట్ చెప్తే మనం టికెట్స్ తెచ్చుకోవాలి. మేము జస్ట్ చూసి ఫుడ్ని బట్టి వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నామని చూద్దామని వచ్చాము. అన్నీ చూశాక మొత్తం చూశాక ఏం తీసుకోవాలి అనిపించింది. ఏం తినబుద్ధి కాలేదు. అంటే ఫుడ్ ఎక్కువేం పెట్టలే, 3-4 పెట్టారు. క్యాండీస్, పాప్కార్న్, వీళ్ళు ఫుడ్ తిన్నది మీట్ ఉండేది కదా ఏమి కానీ ఇంకా తీసుకోలేదు. కేక్స్, స్వీట్స్ అయితే మాకు కోల్డ్ అని మేము మా ముగ్గురికి కోల్డ్ ఉంది, పాపకి మా హస్బెండ్కి మాకు, అందుకని మేము తీసుకోలేదు. ఆల్రెడీ వేరే సైడ్ కేక్ గేమ్ ఉంది. జస్ట్ పార్టిసిపేట్ చేసినా మనకి ఒక లాగా కేక్స్ ఇస్తారు, కప్ కేక్స్ లాగాన్ని. అది కూడా పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ చూసి వచ్చాము. ఎందుకంటే జలుబు లేదు. ఇంకా విడిగా పాపకి గేమ్స్ ఉంటే చిన్నపిల్లలకి మనకి ఎన్ని గేమ్స్ కావాలో చెప్తే టికెట్కి 1 గేమ్కి ఒక టికెట్ 50 cents ఉన్నాయి. 8 గేమ్స్ అలా ఆడితే $4 అలా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ రూమ్లో ప్రీవియస్ చూసి వెళ్ళాము, మిగతా రూమ్ చూసి వస్తామని. మనకి వాళ్ళ టికెట్ ఇచ్చిన టికెట్ వీళ్ళకి ఇస్తే గేమ్ ఆడచ్చు. వాళ్ళు నెక్స్ట్ అయిపోయాక టాయ్ ఇస్తూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం, జస్ట్ వాలంటీర్స్. చాలా ఫన్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇది సెకండ్ ఈవెంట్ లాగా. నేను హ్యాలోవీన్ ఈవెంట్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇది ఈస్టర్ జరిగేది. పిల్లలు అందరు ఆ చైన్స్ ఇచ్చారనమాట. అందుకే నాకు ఈరోజు అర్థమైంది ఈస్టర్ మీద. ఎందుకంటే నా చర్చిలోకి వెళ్ళినా కూడా ఇలాంటి కలర్స్ చైన్స్ డెకరేషన్స్కి కాయిన్స్ లాగా అలా పెట్టేశారనమాట టేబుల్స్ మీద. ఒక 8 గేమ్స్ దాకా ఆడింది మా పాప. తను వెయిట్ చేస్తూ ఉందన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్ చెప్పలేదు ఈవినింగ్ తీసుకెళ్తాను. ఇంకా రెడీ అయి ఉన్నాం. వచ్చేసరికి రాంగల్లో వెళ్ళాం. 5 to 7 అని చెప్పారు. ఇంకా ఒక 1 hour అలా చూసి వచ్చేసాం. మేము లేట్కి వెళ్ళినా కూడా వస్తూనే ఉన్నారు. మా హస్బెండ్ క్లోజ్ అయిద్దామని అనుకుని మేము ఒక ½ hour లేట్గానే వచ్చాము. ఇంకా 5:30కి అలా ఈవెంట్. ఇది స్కూల్ని అనుకుంటా. ఇక్కడ స్కూల్లో ఈవెంట్ పెట్టినట్టున్నారు. చూసి అసలు సెంటర్ దాంట్లో వేయాలనుకుంటా. వచ్చింది. కాయిన్స్ మిడిల్ దాంట్లో వేయాలి. నేను అది ఒక బౌల్లో వేయి. సరేనా, చూసేయి. పడింది. ఇంకోటి 1 డక్ ఆల్రెడీ ఉన్నట్టుంది. థ్యాంక్ యూ. అమ్మా గేమ్ ఆడాలి కావాలంటే. ఇది షూట్ గేమ్ అనుకుంటా, నీకు ఆడలేవు.
ఇది ఇది అక్క వాళ్ళు ఇదిగో 3 ఇస్తారు కదా, 3 వేయాలి సరేనా? పైన బాస్కెట్ బాల్ వేస్తావు కదా అట్ట వేయాలి చూసి. ఇక్కడ ఆర్డర్లో నుంచో లైట్ 3 వేసాడా? ఇటు నుంచమ్మా టికెట్స్ బాగుంది. పాప ఉంది వాళ్ళు ఆర్డర్లో నుంచి ఈ లేదా క్యూలో నుంచున్నారు వాళ్ళు ఇచ్చారు అవును అనుకోండి. ఆడిని అన్నీ ఎక్కడి నుంచో తను ఇస్తుంది. 3 times వేసేసాను. మళ్ళా ఇది బబ్బులు అనుకుంటా, బెలూన్ లేకపోతే ఇది ఇదేంటిది వాటి సరే తీసుకో. ఓకే థ్యాంక్ యూ. 3 బాగా వేసేసాను. బాస్కెట్ బాల్ ఇది కూడా బాల్ వేయడం వేసాను. ఉండు వేస్తాను. ఇది బండి రే బాగుంది పిగ్ది. షాన్ అదిగో పోయింది 1 రూపాయలు. అన్ని బొమ్మలు ఉన్నాయి నీ దగ్గర. ఇది కావాలా? అది ఇరిగిపోయింది కానీ ఆల్రెడీ ఫ్యాన్ తిప్పుకునేది. థ్యాంక్ యూ. ఇదిగో ఆ హోల్స్లో చూసి వేయాలి. ఈ గేమ్ ఆడు సరేనా? చాను ఆ సర్కిల్లో చూసి అయ్యి సరేనా? అంతే. 1 2 3 ఇది తీసుకో. ఈ బొమ్మ తీసుకో. ఇంకేముంది? ఇది త్రో చేసేది, ఇది కూడా ఆడిచ్చు. అదొద్దు షూటింగ్. ఇదిగో ఆ గన్నులు ఇవ్వరు, అది ఆడటానికి. ఇక్కడ హోల్స్లో వేయాలి. అవి ఇస్తారు, హోల్స్లో వేయాలి. అవునా? అన్నీ అయిపోయి ఉంటాయి. నువ్వు షూట్ చేయవుగా, షూట్ చేయాలి. గట్టిగా 2 చేతులతో ప్రెస్ చేయి. నొక్కు. 2 ఏళ్ళతో నొక్కమ్మా, ప్రెస్ చేయి. ఇది వచ్చి గన్ షూట్ అనమాట. కొంచెం ఒకటి మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంది. ప్రెస్ చేయాలంటే లాంగ్ ప్రెస్ ఉంది, టైట్గా ఉంది. మళ్ళీ ప్రెస్ చేయి. బెడ్ పట్టుకుని ప్రెస్ గట్టిగా ప్రెస్ లేదు పాపం. అవుతుంది అనుకో నేను చేసి లాస్ట్లో ఏళ్ళు చూసి కందిపోయి ఉన్నాయి షామిని. కానీ ఫైనల్గా చాలా ఎంజాయ్ చేశాను. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. వీటికి బాగా నచ్చాయి. టాయ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంది 7-8 దాకా. ఇంటికి వెళ్ళాక అవన్నీ కౌంట్ చేసుకొని చూస్తుంది అనమాట.
ఒక 2-3 మెంబర్స్ ఇండియన్స్ కనిపించారు, మిగతా అందరూ ఫారినర్స్ అన్నారు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.